పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను, దయచేసి గమనించండి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనాను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. 16వ వచనం. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎలాగనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఈ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని వద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బాను విడుదల చేయమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహాలు ప్రేరేపించిరి. 22వ వచనం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగా, సిలువ వేయుమని అందరూ చెప్పిరి. పోయిన వారం మనం యూదా గురించి నేర్చుకున్నాం. చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. వ్యక్తిగతంగా నా జీవితాన్ని కూడా దేవుడు ఎంతో ప్రభావితం చేస్తూ ఉన్నాడు. అయితే యూదా గురించి మనం నేర్చుకున్నప్పుడు ఒక మాట అనుకున్నాం, ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అని. తృణీకరింపబడలేని దేవుని కృప, దేవుని ప్రేమ. ఎంత మానవుడు వద్దనుకున్న మరణము వరకు ఆ వ్యక్తిని దేవుడు నడిపిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, వెంబడిస్తాడు, విడువక కృప చూపిస్తూనే ఉంటాడు. అయితే యోధ ఎలాగైతే అంతటి ప్రేమను తృణీకరించాడో కొన్ని కారణాలు కూడా మనం చూసాం. మన జీవితంలో ఏది అడ్డు పెట్టుకున్నాడో అడ్డు పెట్టుకోవడం వల్ల దేవుని మహిమను చూడలేకపోయాడు, దేవుని ప్రేమను చూడలేకపోయాడు. అలా మన జీవితాల్లో కూడా మనం ఏది పెట్టుకోకూడదని దేవుడు మాట్లాడాడు. బహుశా మీరు కూడా ఇంటికి వెళ్ళి ఆ విషయాలు ప్రార్థన చేశారని నేను అనుకుంటా ఉన్నాను. కేవలం మనం వాక్యం విని వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ప్రతిదినము మన ప్రార్థనలో, ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, నేను ఆ ప్రకారం జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభువా అంటే దేవుడు మనం కూడా అలా ఉండకుండా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఈరోజు బరబ్బా గురించి మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. బరబ్బా విషయంలో చాలా కష్టమైన ఒక పరిస్థితి ఏంటంటే, బరబ్బా గురించి ఎక్కడా రాయబడలేదు, చరిత్రలోనే లేదు, అలాగే బైబిల్లో కూడా అతని గురించి మనకి ఎక్కువ తెలియదు. చరిత్రలో కూడా ఎక్కడ బరబ్బా జీవితాన్ని గురించి రాయబడలేదు. కనుక బరబ్బా గురించి మనం ధ్యానించాలి అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలి. కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించి వాటిని ఊహించుకుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. కనుక మనం ఊహించుకుంటాము అని అన్నప్పుడు
ఊరికినే ఏదేదో ఊహించుకోవడం కాదు, కానీ దేవుని సహాయంతో ఆ విషయాలు మనం ఆలోచిస్తే దేవుడు మనకి ఖచ్చితంగా సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఒక భక్తుడు ఇలాగన్నాడు, దేవుని యొక్క సిలువ క్రాస్ పుట్స్ అన్ ఎండ్ టు ఆల్ ద లైస్ ఆఫ్ సేటన్ అన్నాడు. సైతాను యొక్క అబద్ధాలన్నిటికీ కూడా, వాడి యొక్క ప్రతి మాట అబద్ధమని సిలువ ప్రేమ రుజువు చేస్తుంది అన్నాడు. అంటే దాని అర్థం, బరబ్బా జీవితాన్ని మనం చూసినప్పుడు ఎంతటి నీచమైన ద్రోహము చేసిన వ్యక్తినైనా ప్రభు ప్రేమతోనే చూస్తాడు, ప్రభు కనికరముతో చూస్తాడు, ప్రభు జాలి పడతాడు అనే ఒక గొప్ప సత్యము ఈ సందర్భంలో మనకి బయటపడుతుంది. అంత మాత్రమే కాదు, అలాంటి జీవితాన్ని ప్రభుకి ఒక వ్యక్తి అప్పగించుకుంటే అంతటి నీచమైన స్థితిలో నుంచి కూడా దేవుడు బూడిదలో నుంచి పూదండ ఎలా తీయగలడో అలాంటి జీవితాన్ని కూడా దేవుడు ప్రభావితం చేసి దానిని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయగలడు. కనుక సైతాను అవ్వకి ఆదాముకి చెప్పినట్లు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు నిన్ను శిక్షిస్తాడు, నిన్ను అసహించుకుంటాడు అని చెప్పే ఈ ప్రతి విధమైన అబద్ధానికి సిలువ ప్రేమ ఆ అబద్ధాలన్నీ కొట్టివేసి దేవుని ప్రేమ ఎలాంటిది అనేది మనకి చూపిస్తూ ఉంది. కనుక పోయిన వారం మనం ధ్యానించాం, యోధ పాదాలు పట్టుకొని ప్రభు బ్రతిమలాడాడని. ఎందుకు బ్రతిమలాడాడంటే నిత్యత్వము ఎంత భయంకరమైనదో ఆ స్థితిలోనికి యోధ జారిపోకూడదని బ్రతిమలాడాడు. ఇప్పుడు దానికంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్ అంటాం, ఇంకొక స్థాయిలోనికి దేవుని ప్రేమ వెళ్తుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ బ్రతిమలాడమే కాదు, ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడంటే ఇంకెంత భయంకరమైందో నిత్యత్వము ఆలోచించాడు. అంటే ప్రాణము పెట్టైనా ఆ వ్యక్తిని ఆప్ చేశాడు, వెళ్ళొద్దు అని. ఎంతగా దేవుడు ఆ వ్యక్తిని ఆప్ చేయడానికి ప్రయత్నించాడంటే ఆయన సర్వస్వాన్ని ఇచ్చేశాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే దాసుడిగా పుట్టాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడే మాత్రమే ఈ గొప్ప ప్రేమను లేక ఈ గొప్ప నిత్యత్వములో ఉన్న ఎడబాటును మనకు అర్థమయ్యేటట్లు ఆయన చేయాలి. కనుక వాక్యం వింటున్నాడు, ప్రభువా నా మనోనేత్రాలు తెరువు, నాకు ఆత్మీయ సంగతులను గ్రహించే హృదయము దయచే ప్రభు అంటే దేవుని ప్రేమను ఆయన మనకి చూపిస్తాడు. కనుక ఈ సన్నివేశాలు ఇక్కడ కింద భూమి మీద జరుగుతున్న సన్నివేశము ఏదో అకస్మాత్తుగా జరుగుతుంది కాదు. ఇక్కడ ఇది ఎప్పుడో దేవుడు అనాది సంకల్పంలోనే గొప్ప ప్రణాళిక వేశాడు. పిలాతు ముందు యేసు ప్రభు ఎలా నిలబడ్డాడో ఆ చుట్టుపక్కలంతా జన సమూహాలు వచ్చి ఒక తీర్పు తీర్చే వాతావరణం అక్కడ ఎలా ఉందో ఒక భక్తుడు ఎలా వివరించాడు. ఇప్పుడు మన ఊహ లేక మన ఆలోచనలో ఒకసారి పరలోకానికి వెళ్దాం. ఒక భక్తుడు అన్నాడు, దేవుడంట ఒకరోజు అకస్మాత్తుగా లేచి న్యాయ సింహాసనం మీద కూర్చున్నాడంట. అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా భూమిని అంతం చేద్దాం, ఇంకా చాలు, భూమి మీద మనుషులు చెడుతనం చాలా భయంకరంగా ఉంది, దేవుని మాట విని దేవునికి భయపడే వ్యక్తి ఎవడు లేడు, ఇంకెందుకు భూమిని మనం ఉంచడం, మనుషులకి కింద ప్రవక్తలను పంపించాను, చంపేశారు, ధర్మశాస్త్రం ఇచ్చాను, దాన్ని వెంబడించట్లేదు, ఎన్ని దినమంతా చేతులు చాచినా వారు విననొల్లని ప్రజలు, ఇంకా ఎందుకు ఈ పరిస్థితి అని దేవుడు లేచి నిలబడేసరికి అప్పుడు ఆయన కుమారుడైన ప్రభు మధ్యలో నిలబడి ఇలాగన్నాడంట. ఏమన్నాడంటే, తండ్రి దయచేసి ఒక్క అవకాశం ఇస్తే నేను బయలుదేరి భూమి మీదకి వెళ్తాను. భూమి మీదకి వెళ్ళి ఇది పరిస్థితి, తండ్రి అయిన దేవుడు ఒక్క అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ ఒక్క అవకాశాన్ని నీవు ఉపయోగించుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను క్షమించి మరలా నీ కుమారుడిగా ఆయన నిన్ను స్వీకరించాలని ఆశిస్తున్నాడు అనే గొప్ప సువార్త ప్రకటించడానికి నేను కిందకి భూమి మీదకి వెళ్తాను అన్నాడంట. అంటే అప్పుడు తండ్రి ఇలాగన్నాడంట, ఒకసారి అటువైపు చూడు, జరగబోయేది అని అంటే జరగబోయేది చూపిస్తూ ఉన్నాడు తండ్రి. దేవుడు తండ్రి కుమారునితో అంటున్నాడు, నువ్వు భూమి మీదకి వెళ్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, భూమి మీద నిన్ను అసహించుకుంటారు, భూమి మీద నీ మాట ఎవరు వినరు,
భూమి మీద నిన్ను కొరడాలతో కొడతారు, నీ శరీరాన్ని చీల్చివేస్తారు, నీ మీద ఉమ్మి వేస్తారు, నీ గెడ్డాన్ని పీకుతారు, నిన్ను దిగంబరిగా యెరూషలేము వీధుల్లో నడిపిస్తారు, నీకు ముళ్ళ కిరీటాన్ని పెడతారు. ఇంత భయంకరమైన పరిస్థితి ఒకవైపు అయితే, ఒకరోజు మానవుడైన ఒక రాజు నిన్ను తీర్పులో నిలబెడతాడు. దేవాతి దేవుని కుమారుడవు, నువ్వు ఒకరోజు భూమికి తీర్పు తేల్చాల్సిన వ్యక్తివి, నీకు తీర్పు తీరుస్తారు. ఆ రోజు బరబ్బా స్థానములో నువ్వు నిలబడతావు. బరబ్బాని చూడు, బరబ్బా నరహంతకుడు, బరబ్బా దొంగ, బందిపోటు దొంగ, బరబ్బా నేరస్తుడు, నరహత్య చేశాడు. బరబ్బాకి ఎలాంటి శిక్ష వేయాలో నీకు అలాంటి శిక్ష వేస్తారు. బరబ్బాతో ఎలా వ్యవహరించాలో నీతో అలా వ్యవహరిస్తారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడంట, తండ్రి నన్ను పంపించు, నేను వెళ్తాను, ఏమీ పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు కానీ వారు మాత్రం చనిపోవడానికి వీలు లేదు అని అన్నప్పుడు దేవుడు తండ్రి తన కుమారుణ్ణి పంపించాడు అని ఒక భక్తుడు ఊహించి ఇలా రాశాడు. అందుకే తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మును పంపుతున్నానన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను అనే మాట దేవుడు రాయిస్తూ ఉన్నాడు. సరే, బరబ్బా జీవితం దగ్గరికి వద్దాం. ఇది ఈ ప్రణాళికతో యేసు ప్రభు కిందకి వచ్చాడు కనుక ఇదేదో అకస్మాత్తుగా జరుగుతుంది కాదు. నేను ఇలా అనుకుంటా ఉన్నాను, ఉదయకాలం 6 అయ్యుండి ఉంటుంది. మొట్టమొదటి అంశము మన స్థానములో మరణించిన ప్రభు అనే మాట మొట్టమొదటి అంశం. ఉదయం 6 అయ్యుండి ఉంటుంది. బయట నుంచి కేకలు వినబడతా ఉన్నాయి, సిలువ వేడి సిలువ వేడి అని కేకలు వినబడుతుంటే బరబ్బా బహుశా పొద్దున్నే లేచి ఆ కటకటాలు పట్టుకొని ఆ శబ్దాలు వింటూ ఉన్నాడు. చాలా జనసమూహాలు వచ్చారు. బరబ్బా అనుకున్నాడు నా గురించి అరుస్తున్నాడేమో అనుకున్నారేమో. బరబ్బా ఆ కటకటాలు పట్టుకున్నప్పుడు బహుశా తనని ఎలా చంపుతారో ఊహిస్తూ ఉండుంటాడు. ఎందుకంటే తనకి సిలువ మరణం గురించి బాగా తెలుసు. అందులో చాలామంది రోమా సైనికుల్ని చంపాడు కనుక వారు తనని ఎలా చంపుతారో తను ఊహించుకోగలడు. ఇంకొకటి, మరలా ఇలాంటి అల్లర్లు ఎవరూ చేయకుండా ఇలాంటి హత్యలు చేయడానికి భయపడాలన్నట్లుగా ముఖ్యంగా సిలువ మరణము రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచిన వారికి వేసే శిక్ష కనుక బరబ్బా ఊహించుకుంటూ ఉండుంటాడు. 39 కొరడా దెబ్బలు, తర్వాత చేతుల్లో మేకులు కొడతారు, ఆ తర్వాత కాళ్ళలో మేకులు సిలువకి వేలాడడం, ఆ తర్వాత కాళ్ళు నరికి వేస్తారు, భయంకరమైన చావు, ఆ శవము అక్కడే సిలువ మీద వేలాడుతుంది, పక్షులు వచ్చి తినే పరిస్థితి, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉండుంటాడు. ఈ లోపల సైనికులు వస్తూ ఉన్నారు, శబ్దాలు అవుతూ ఉన్నాయి, కత్తులు బూట్లు శబ్దాలన్నీ అవుతూ ఉంటే బరబ్బా అనుకొని ఉంటాడు, ఇంక అయిపోయింది, నన్ను తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా ఏ విధమైన తప్పించుకుంటాడనే నిరీక్షణ ఏమీ లేదు. ఇంకా ఎక్కడా కూడా మరణము నుంచి ఆయన పారిపోయే పరిస్థితి కూడా లేదు. సైనికులు వచ్చారు, వచ్చి ఆ కటకటాలు తలుపు తెరిచి ఉండుంటారు. తెరిచి బరబ్బాకున్న సంఖ్యలు విప్పేస్తూ ఉన్నారు. విప్పుతుంటే బరబ్బా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అరే ఏంటి నా సంఖ్యలు విప్పుతున్నారు ఏంటి? అప్పుడు ఒక సైనికుడు అని ఉంటాడు, బరబ్బా ఈరోజు నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, నీకు ఈరోజు స్వేచ్ఛ వచ్చింది, నువ్వు ఆనందంగా నీ ఇంటికి వెళ్ళి బ్రతకొచ్చు. అప్పుడు బరబ్బా అడిగుండి ఉంటాడు, ఎందుకు నాకు స్వేచ్ఛ ఎవరిచ్చారు, ఏం జరిగింది అని అంటే ఆ సైనికుడు అని ఉంటాడు, నీ స్థానములో ఒక వ్యక్తి ఈరోజు ఏమైపోతా ఉన్నాడు, చనిపోతా ఉన్నాడు. నీ యొక్క స్వేచ్ఛను వెలపెట్టి కొన్నాడు ఆయన, ఆయన నీ కొరకు బలైపోతా ఉన్నాడు. వినండి జాగ్రత్తగా, బరబ్బా జీవితము మనందరికీ సాదృశ్యము. బరబ్బా ఒకప్పుడు చెరసాల్లో ఎలా ఉన్నాడో మనందరము కూడా పాపము అనే చెరసాల్లో జీవించాం, బంధకాల్లో జీవించాం. ఈ బంధకాల నుంచి విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట అర్థం చేసుకోవాలి. అదేంటి అని అంటే, యేసు ప్రభు కేవలము బరబ్బాని మరణము నుంచి విడిపించడానికి మాత్రమే రాలేదు. ఇది ఇంగ్లీష్లో పీనల్ సబ్స్టిట్యూషన్ అని అన్నారు. అంటే మన స్థానములో ఇంకొక వ్యక్తి చనిపోవడం.
కేవలము ఒక స్థానములో చనిపోవడానికే రాలేదు, మరణం విడిపించి పంపించడానికి, తన స్థానములో జీవించడానికి కూడా వచ్చాడు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ప్రభు మన కొరకు మరణించడానికే రాలేదు, మనలో జీవించడానికి కూడా వచ్చాడు. చెప్పండి, ఈ మాట చెప్పండి. ప్రభు మన కొరకు మరణించడానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? మనలో జీవించడానికి కూడా వచ్చాడు. కనుక బరబ్బాలో తను నివసించడానికి, తను జీవించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే బరబ్బాలో ఉన్న బంధకాలన్నిటి నుంచి విడిపించడానికి, బరబ్బాకు స్వేచ్ఛ దయచేయడానికి. ఆ రోజు ఇంటికి పంపించాడు బరబ్బాని. ఇంకా రోమీలు ఎన్నడూ బరబ్బాని వెంబడించరు. రోమీలు ఇంకా బరబ్బాని ఏమీ చేయలేరు. అదే దేవుడు మోషేతో అన్నాడు, ఈరోజు నువ్వు చూస్తున్న ఐగుప్తీలను ఇంకా మరి ఎన్నడూ నువ్వు చూడవు అనే మాట అన్నాడు. కనుక ప్రభు మన పక్షాన నిలబడతాడు. రెండవది జాగ్రత్త వినండి, మన పక్షాన జీవిస్తాడు కూడా. మన శ్రమలు, మన బాధలు, మన దుఃఖాలు ఆయన తన మీద వేసుకొని మన పక్షాన పోరాడాలని ఇష్టపడే దేవుడు. మీరు ఆలోచించండి, బరబ్బా అంత నీచుడు కొరకే ప్రభు అంత త్యాగం చేస్తే మన కొరకు ఎందుకు త్యాగం చేయడు? ప్రార్థించే వారి కొరకు ఎందుకు త్యాగం చేయడు? బరబ్బాని వెళ్ళి, నీకు ప్రభు తెలుసా, ఎప్పుడైనా ప్రభువుని కలిసావనంటే బరబ్బా అంటాడు, అసలు నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడో ఎవరో ఏదో చెప్తే విన్నాడేమో, కానీ నేను ఎప్పుడు ఆయన్ని కలుసుకోలేదు, నేను వ్యక్తిగతంగా ఆయన్ని ఎన్నడూ కూడా మాట్లాడలేదు. నేను ఈ అంశానికి ఏ పేరు పెట్టాలో ఆలోచిస్తూ ఉన్నాను. పోయిన వారం తృణీకరించలేని దేవుని ప్రేమ అని పెట్టాను, కానీ ఈ వారం అంతా ఆలోచిస్తూ ఉన్నాను దీనికి ఏం పేరు పెట్టాలి. ఈరోజు అంశానికి నాకు ఏ పేరు రావట్లేదు. నాకు వచ్చిన ఒక తలంపు ఏంటంటే ఆశ్చర్యమైన ప్రేమ. బరబ్బా ఆశ్చర్యపోయాడు. పాపి స్థానములో పరిశుద్ధుడైన దేవుడు నిలబడ్డాడు. ఇది భక్తుడైన పౌలు అన్నాడు, నా జ్ఞానానికి మించింది అన్నాడు. ఎందుకు దేవుడు నిలబడ్డాడో బరబ్బాకి అర్థం అవ్వట్లేదు. బహుశా నేను ఇలా అనుకుంటా ఉన్నాను, ఒకసారి బరబ్బా నిలబెట్టాడు, మళ్ళీ పిలాతు పిలిచాడు, చివరిగా ఇంకొక మాట పిలాతు అడుగుతున్నాడు. జనాలందరినీ నిలబెట్టి బరబ్బా కావాలా యేసు ప్రభు కావాలా అన్నాడు. ఇదే ఆఖరిసారి అడుగుతున్నాను, ఇంకొకసారి మాట్లాడితే నిన్ను విడిపిస్తానన్నాడు. అప్పుడు బహుశా యేసు ప్రభు పిలాతు వైపు కాకుండా బరబ్బా వైపు చూసి ఉంటాడు ఒకసారి. ఆయన కళ్ళల్లో ఎక్కడా కూడా భయం కనబడలేదు, ఎక్కడ బ్రతిమలాడదాం అన్నట్టు కనబడలేదు, కానీ ఆయన కళ్ళల్లో బరబ్బా చూస్తున్నప్పుడు చక్కగా ప్రేమగా ఒకసారి చూసి ఉంటాడు ప్రభు. బరబ్బా, నువ్వు నాకు తెలుసు, తల్లి గర్భములో నేను నిన్ను రూపించాను బరబ్బా, భూమికి పునాదులు వేయబడక మునిపే నీ కొరకు ప్రాణం పెడదాం అనుకున్నాను బరబ్బా. ఇది నీకు ఆశ్చర్యమేమో కానీ నేను ఎప్పుడో దీని కొరకు సిద్ధపడ్డాను. నీ పట్ల నాకు ఒక బాధ్యత ఉంది బరబ్బా. నా ప్రేమను నువ్వు చూడకుండా ఈరోజు నువ్వు మరణానికి వెళ్ళకు, నా ప్రేమను నువ్వు తెలుసుకోకుండా ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు బరబ్బా అన్నట్లు ఒకసారి ప్రభు చూస్తే ఆశ్చర్యపోయి ఉంటాడు. ఏంటి, నాకు తెలిసిన వ్యక్తిలాగా చూస్తున్నాడు. నన్ను పుట్టించిన నా తండ్రిలో కూడా ఎప్పుడు ఈ ప్రేమను నేను చూడలేదు. నా తల్లి కూడా ఇంత ప్రేమగా ఎప్పుడు నాతో మాట్లాడలేదు, చూడలేదు. ఎవరు ఈయన అని ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఈ లోపల కేకలు వినబడతా ఉన్నాయి, సిలువ వేయడి, సిలువ వేయడి, సిలువ వేయడి. పిలాతు భార్య కూడా ఒక కబురు పంపించింది. ఎంత పరిస్థితి జరుగుతుంటే ఒక భటుడు సైనికుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చి, ఒక్క నిమిషం ఆగండి పిలాతు గారు, మీతో నేను మాట్లాడాలన్నాడు. అంటే ఏంటి చెప్పరా అన్నాడు. చెవులోకి వెళ్ళి చెప్తా ఉన్నాడు, ఈ భార్య కబురు పెట్టింది, దయచేసి ఆ నీతిమంతుడిని ఏమీ చేయొద్దు అని కబురు పెట్టింది అన్నాడు. ఒక నిమిషం ఆగాడు, మళ్ళీ ఆలోచించాడు, మరలా యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మాట్లాడు, నువ్వు ఒక్కసారి మాట్లాడితే నేను నిన్ను విడిపించగలను అని అంటే మరలా ఏమీ మాట్లాడలేదు. పిలాతు వైపు చూశాడు. ఇంకా పిలాతుకి కేకలు వినబడుతుంటే వారన్నారు, నువ్వు సీజర్కి స్నేహితుడు కాదంటే సిలువ వేయండి అన్నాడు. 2 భుజాల మీద ఒక పెద్ద రాను పెట్టి యేసు ప్రభుని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఆ దారిలో ఎన్నిసార్లు ప్రభు సొమ్మసిల్లి పడిపోయాడో మనకి తెలీదు, కానీ ఆయన సిలువను మోయలేక ఆయన సొమ్మసిల్లిపోయినప్పుడు చివరిలో కురేనీయుడైన సీమోన్ అనే వ్యక్తిని మీద ఆ సిలువ మోస్తే ఆయన కొంత దూరం దాన్ని మోసుకొని వెళ్ళాడు అని రాయబడి ఉంది. జాగ్రత్తనండి, బరబ్బా వెంబడించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. యేసు ప్రభుని 39 కొరడా దెబ్బలు కొట్టారు. ప్రతి దెబ్బకి బరబ్బా తన ఛాతీని, తన చేతులు చూసుకుంటా ఉన్నాడు. ఇవి నా దెబ్బలు, నాకు తగలాల్సిన దెబ్బలు. ఆ చర్మం గాలిలో వేలాడుతూ ఉంటే, అయ్యో
ఇంతగా నన్ను ప్రేమించాడేంటి ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి నన్ను అసలు ఎందుకు ప్రేమిస్తున్నాడని క్రీస్తు ప్రేమలో మునిగి తేలిపోతా ఉన్నాడు. ఏమవుతుంది, ఎవరు ఈ వ్యక్తి, ఎందుకు ఇన్ని దెబ్బలు తింటా ఉన్నాడు? 39 దెబ్బలు తన్ను కొట్టినట్టే అనిపిస్తూ ఉంది. ఒక వ్యక్తి అన్నాడు, ఆ మేకులు కొడుతున్నప్పుడు చేతుల్లో కాళ్ళలో మేకులు దింపుతున్నప్పుడు బరబ్బా తన ముఖాన్ని అద్దంలో చూసుకున్నట్లు ప్రభువుని చూశాడంట. వింటున్నారా జాగ్రత్తగా? ఈరోజు మన జీవితంలో కూడా ఆలోచిద్దాం. యేసు ప్రభు మన పక్షాన నిలబడ్డాడు. మన పక్షాన నిలబడ్డానికి ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సరే, బరబ్బా వెంబడిస్తూ వెళ్తూ ఉన్నాడు. తీసుకెళ్లారు ఆ గబాతా అనే ప్రాంతానికి. వస్తే ప్రభుని పడుకోబెట్టారు. ఆ శిలువ మీద పడుకోబెట్టి 2 చేతులు లాగి పెద్ద పెద్ద మేకులు కొడతా ఉన్నారు. బరబ్బా అనుకున్నాడు, తన చేతులు ఒకసారి చూసుకుని ఉంటాడు, ఇవి నా మేకులే కదా, కాలుకు మేకులు కొడతా ఉంటే నా మేకులే కదా అన్నట్టుగా బరబ్బా చాలా ఆశ్చర్యంగా గమనిస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడట్లేదేంటి, ఏం మాట్లాడట్లేదు, ఒక్క మాట అయినా మాట్లాడతాడా, ఒకసారి నా పేరు పెట్టి పిలుస్తాడా, అసలు నేను తెలుసా ఏంటి అని చూస్తూ ఉన్నాడు. మేకులు కొట్టారు, పైకి లేపారు. ఒక్కసారిగా ప్రభు తండ్రి అనే మాట అన్నాడు. ఆయన తండ్రి అనే మాట అనగానే మొత్తం చుట్టుపక్కలంతా ఒక్కసారి ఆశ్చర్యపోయి ఉంటారు. ఏంటి ఇప్పటివరకు మాట్లాడని వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడతాడు ఈయన? బరబ్బా అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు. మొత్తం గల్గోతా కొండంతా చుట్టుపక్కల దొంగలు ఏం మాట్లాడబోతా ఉన్నాడు? తండ్రి అన్నాడేంటి? ఒక్కసారి పైకి చూసి ఉంటాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ఒకసారి మరలా బరబ్బాని చూసి ఉంటాడు. జాగ్రత్త వినండి. భూమి నిరాకారం శూన్యంగా ఉన్నప్పుడు, చీకటి అగాధ జలం పైన ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ చీకటిలో, ఆ నిరాకారమైన పరిస్థితిలో, ఆ భయంకరమైన ఏ రూపము లేని భయము కలిగించే పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. ఆ తండ్రి వీరేమి చేయుచున్నారో అన్న ఆ మాట అంటా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయాన్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన నీటి మీద అల్లాడుచున్నాడు అన్నట్లు వారి హృదయాల్లో అల్లాడుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. బరబ్బాకి ఆ మాట వినగానే పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో బహుశా ఒక తలంపు పుట్టిస్తూ ఉన్నాడేమో. మళ్ళా ఇది మనం ఊహించుకుంటా ఉన్నాం. ఆ తలంపు ఏంటంటే, ప్రభువా నన్ను కూడా క్షమించవా, తండ్రి నన్ను క్షమించవా, నేను నరహంతకుణ్ణి, నేను అల్లర్లకు కారకుణ్ణి, నేను బందిపోటు దొంగని, రక్తాన్ని నేను చిందించాను, నా రక్తం చిందింపబడాలి. నా స్థానంలో ఇంత పరిశుద్ధుడు చనిపోతున్నాడు. ఈరోజు ఈయన ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రార్థన కూడా వింటావా? ఈ లోపల కేకలు వినబడతా ఉన్నాయి. ఏం కేకలంటే, ప్రభుని అపహాసం చేసేవాళ్ళు ఆగట్లేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుని కార్యం మాత్రం జరుగుతూ ఉంది. చూడండి, చాలాసార్లు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన మనసు ఎటువైపో తిరుగుతూ ఉంటుంది, కానీ కొంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉంటాడు. అలాగే కేకలేసుకునే వాళ్ళు, అపహసించుకునే వాళ్ళు ఒకవైపు అపహసిస్తూ ఉన్నారు. ఈ ప్రభు ప్రక్కన ఉన్న నేరస్తుడిని పరిశుద్ధాత్మ దేవుడు నెమ్మదిగా పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఈ శతాధిపతి దగ్గర పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంది. నికోదేము దగ్గర పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంది. ఈ లోపల అరిమిత యోసేపు దగ్గర పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. బరబ్బాలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంది. ఈ కేకలు వేస్తూ అపహసిస్తూ ఒక మాట అపహాసం చేశారు. అదేంటంటే, నిన్ను నీవే రక్షించుకో అన్నారు. ఏమన్నారు చెప్పండి? మాట్లాడదాం కొద్దిగా గట్టిగా. ఏమన్నారు? నిన్ను నువ్వే రక్షించుకో. ఎంతోమందిని రక్షించావంట కదా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా అని అడిగారు. అడిగితే బరబ్బా కూడా మనసులో అనుకుని ఉంటాడు, అరే నిజమే కదా, ఎందుకు రక్షించుకోవట్లేదు ఈయన రక్షించుకోవచ్చు కదా, ఈయన రక్షించుకున్నాడంట కదా, చాలామందిని రక్షించాడు కదా అని అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక తలం పుట్టించుంటాడు. బరబ్బా, ఆయనే కానీ రక్షించుకొని ఉంటే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వెక్కడుండేవాడివి? ఆయనే కానీ ఇది నాకు అవసరం లేదని పిలాతుతో మాట్లాడి నేను ఏ తప్పు చేయలేదని ఉంటే నువ్వెక్కడుండేవాడివి? నీ సిలువది. నీ భుజాలకి కొలతలు కొలిచి నీ భుజాలకి సరిపడ్డగా ఒక చెక్కని చెక్కి దాన్ని నరికి తీసుకొని వచ్చారు. నీ సిలువది. ఆయనే కానీ నాకు వద్దు అని అనుకుంటే ఏమైపోతుడు బరబ్బా? ఆయన ప్రేమతో ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. నీ మార్గంలో నీకు అడ్డు నిలబడ్డాడు. ఒకవేళ ఇటువైపు అయినా అనవసరమైన మార్గంలో వెళ్తున్నావేమో, ప్రభువా ఇక్కడతో ఇది చాలు, నా జీవితాన్ని నీకు ఇస్తాను అని నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. ఈ ప్రేమ నీకు అర్థమైతే నీ జీవితంలో ఇంకా ఏ బాధ, ఏ దుఃఖం ఉండదు. బరబ్బా స్థానంలో నిలబడిన ప్రభు
నీ పక్షాన నిలబడ్డా? ప్రభువా నా పక్షాన నువ్వు నిలబడతావంటే ప్రభు అంటున్నాడు, అవును నేను నీ పక్షాన నిలబడ్డానికి ఈరోజు మాట్లాడాను నీతో. నీ శ్రమలు, నీ బాధలు, నీ దుఃఖము, పాపము, బలహీనత మాట్లాడదాం. ఒక నిమిషం మాట్లాడదాం దేవునితోటి. ఈరోజు ఒక నిర్ణయం చేయాలి. ఎవరిని సిలువ వేద్దాం ఈరోజు? బరబ్బాని సిలువ వేద్దామా? నేను అనే స్వభావాన్ని సిలువ వేద్దామా? లేక యేసు ప్రభుని మరలా మేకులతో పెట్టి కొడదామా? ఒక్క నిమిషం ఒక నిర్ణయం చేయి. ఈరోజు నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు ఆగు. ఒక్క నిమిషం. ఈరోజైనా ప్రభుకి అర్పిస్తావా జీవితం? ఈరోజైనా ప్రభుతో, ప్రభువా ఇంకా చాలు, నేను కాదు నీవే, నాలో నీవే జీవించాలి ప్రభువా, నీకు అప్పగిస్తా ఉన్నాను. యవనస్తులు జాగ్రత్తగా ప్రార్థన చేయండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థానములో నేను నిలబడ్డాను, నా స్థానంలో నిలబడతావా? నా కొరకు జీవిస్తావా? నాలాగా జీవిస్తావా అంటే అవును ప్రభువా జీవిస్తానంటే ఆయన ఆత్మతో నిన్ను నింపబోతావు. అడుగు, పరిశుద్ధ ఆత్మదేవ నాలోనికి రండి ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. అడుగుదాం, ప్రతి ఒక్కరు మాట్లాడదాం. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. ఎన్నోసార్లు నిన్ను తృణీకరించుకొని వెళ్ళిపోయాను ప్రభువా, ఎన్నోసార్లు నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాను ప్రభువా. ఒకవేళ బహుశా పోయిన సంవత్సరమే, ఒకవేళ నీకు ఆఖరి రోజేమో, ఒకవేళ పోయిన వారమే నీ ఆఖరి రోజేమో. యేసుప్రభు నీ పక్షాన నిలబడ్డాడు. ఒకసారి పరలోకం వైపు చూడు. యేసుప్రభు 2 చేతులు చాచి, తండ్రి ఇంకొక సంవత్సరం ఇస్తావా? మారతాడు. ఇంకొక సంవత్సరం ఇస్తావా? మారతాడు. అప్పుడే పిలవద్దు తండ్రి అని ఎన్నిసార్లు విజ్ఞాపన చేశాడు. దయచేసి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. మన గొప్పతనాన్ని బట్టి ఇక్కడ లేం మనము, మన ఉద్యోగాన్ని బట్టి ఇక్కడ లేం మనం, మన బలాన్ని బట్టి ఇక్కడ లేము, మన పరపతి మనకి కలిగిన దేనిని బట్టి ఇక్కడ లేము. కేవలము ఒకే ఒక్క అంశాన్ని బట్టి ఇక్కడ ఉన్నాము. అదేంటంటే దేవుని మహాప్రేమ. దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు కనుక దేవుని బాధ్యతను బట్టి, దేవుని మహా కనికరాన్ని బట్టి ఇక్కడ నిలబడ్డాము. ఇక్కడ ఈరోజు మనం దేవుని వాక్యం వింటా ఉన్నాం. చెప్దాం, ప్రభువా నిజమే, నన్ను బట్టి నేను అతిశయిస్తున్నాను ప్రభువా. నేను అసలు ఎప్పుడు నిన్ను బట్టి నేను ఇలా ఉన్నాననేది నేను అనుకోలేదు ప్రభువా. ఈరోజు చెప్పు దేవునితో, అవును ప్రభువా నేను ఇలా ఉన్నానంటే నీ దయ, నీ కృప, నీ కనికరము ప్రభువా. నేను ఎప్పుడో ఈ భూమిని విడిచిపెట్టాల్సిన వ్యక్తిని, ఎప్పుడో నేను నశించిపోవాల్సిన వ్యక్తిని, ఎప్పుడో నాశనం అయిపోవాల్సిన వ్యక్తిని, నా కుటుంబం ఎప్పుడో నన్ను మర్చిపోయే పరిస్థితి అయిపోను. ప్రభువా నా పక్షాన నిలబడ్డావా? అడుగు దేవుని. పరిశుద్ధాత్మదేవా ఈ ప్రేమ అర్థమయ్యేటట్లు నా మనోనేత్రాలు తెరువు ప్రభువా. నిన్ను అర్థం చేసుకోవడానికి, నీకు నా జీవితాన్ని అర్పించుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఒక నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నా హృదయంలోనికి రా, నా తరపున జీవించి ప్రభువా అని అడుగుదాం. ప్రతి ఒక్కరు, తండ్రి నా జీవితాన్ని నీకు అర్పిస్తాను. ఇప్పటివరకు ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే ఒక్క నిర్ణయం చేయి. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నిత్యత్వంలో ఆయనతో నువ్వు ఉండాలని, నువ్వు ఆ నరకం వైపు నశించిపోకుండా, ఆ ఎడబాటు వైపు వెళ్ళిపోకుండా దేవుడు నిన్ను రక్షించాలని నీ పక్షాన ఆయన నిలబడ్డాడు. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 S అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.